క్లైమాక్స్‌కి వచ్చేటప్పటికి ఓహ్! ఇలాంటి సబ్జెక్టు ఇంతకుముందు నేను చూడలేదే, అది ఎక్కడ చూసినట్టు కూడా లేదే అనే ఫీల్ అయితే మన సినిమాలో ఉంటుంది. ఓహ్! సుమాన్ గారు ఈ యాంగిల్ కూడా ఉందా ఈ సినిమాలో? ఇలా కూడా నటించగలరా అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది, ఒక కన్‌ఫ్యూజన్ అనేది ఉంటదండి మన మూవీలో. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ధర్మవరం. ఈ మూవీకి రాయలసీమ ప్రేమ కథ అని టైటిల్ పెట్టారా? దానికి కారణం? అంటే రాయలసీమ ప్రేమ కథ అంటే ప్రేమ కథ అంటే రొటీన్ అయిపోయిందండి. సో ఏంటంటే ఒక ప్రాంతవాసిగా ఒక మన రాయలసీమలో ఎలా ఉంటది, ఒక లవ్ స్టోరీ, ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ఆ లవ్ స్టోరీ ఎలా ఉంటది, ఒక మన రాయలసీమలో నిజంగా లవ్ చేస్తే అందరూ అనుకుంటారు రాయలసీమ అన్నప్పటికీ సుమోలో లేయడం, బాంబులతో వేసుకోవడం, లేకుంటే వేటెక్కడ వెళ్తే నడుపుకుంటారు, ఇలా ఒక రక్త చరిత్రలాగా చూపించారు చాలా మంది మన రాయలసీమని. అది కాదు, మన రాయలసీమలో కూడా ఒక స్వచ్ఛమైన లవ్ స్టోరీ ఉంటది, ఒక పల్లెటూరు వాతావరణం ఉంటది అనే ఒక డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకున్నాండి. దాంట్లో భాగంగా మన రాయలసీమ టైటిల్ పెట్టాను. ఈ సినిమాలో యాంకర్ రవి క్యారెక్టర్ మాస్ గా ఉంటుందా, క్లాస్ గా ఉంటుందా? యాక్చువల్గా ఏంటంటే రాయలసీమ ప్రేమ కథ అన్నప్పటికీ చాలా మంది మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మాస్ అయితే ఉండదు. ఈ రాయలసీమ ప్రేమ కథలో యాంకర్ రవి గారు వచ్చేసి ఇక్కడ ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అండి, ఒక డాక్టర్ క్యారెక్టర్ చేస్తారు. సో అమ్మాయి కోసం రాయలసీమకి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ అంతా టోటల్ గా మార్చడానికి ట్రై చేస్తారు. జస్ట్ మీకు చెప్పాలంటే ఒక మంచి ఆ ఒక లవ్ స్టోరీ అండి. క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఓహ్! ఇలాంటి సబ్జెక్టు ఇంతకుముందు నేను చూడలేదే, అది ఎక్కడ చూసినట్టు కూడా లేదే అనే ఫీల్ అయితే మన సినిమాలో ఉంటుంది. ఒక మూవీ తీయడం కోసం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి సమస్యలు మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ సమస్యలు అనేవి ఉంటాయి. దానికి సంబంధించి ఆటుపోటులు ఉంటాయి, ఎదుర్కోవడం ఉంటుంది, బాధపడడం ఉంటుంది. కానీ ఈ సినిమా ఫీల్డ్ విషయానికి వస్తే మాత్రం దానికి 100 రెట్లు ఎక్కువ ఫేస్ చేస్తాను నేను. ఒక జాబ్ అంటే ఈజీ, ఒక జాబ్ ఏదైనా ఒక ఎంప్లాయ్ కానీ ఇంకోటి కానీ, ఎందుకంటే నిజం చెప్పంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఈజీ సంపాదించేమో అనుకుంటా నేను. కానీ ఒక సినిమా ఫీల్డ్ ఒక అవకాశం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రావాలని చాలా స్ట్రగల్స్ ఉంటాయి, చాలా సమస్యలు, ఎన్నో అవమానాలు భరించాలి, ఎన్నో కష్టాలు భరించాలి. సో అన్ని దాటుకొని ముందుకు వస్తే ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది మనకు ఉంటుందండి. ఈ మూవీలో మెసేజ్ ఏమన్నా, అంటే స్టోరీ పరంగా ఏమన్నా మెసేజ్ ఏమైనా చూపించగలరా? సో నా దృష్టిలో ఒక సినిమా అనేది వినోదంతో పాటు ఒక మెసేజ్ నా దృష్టిలో. కొంతమంది ఏంటంటే కేవలం వినోదం ఇస్తారు, కొంతమంది మెసేజ్ ఇస్తారు. సో నేను వినోదంతో పాటు మెసేజ్, సమాజంలో మనం ఎలా ఉండాలి, మన తల్లిదండ్రులు ఎలా ఉంటారు, మన పిల్లలు ఎలా ఉండాలి. సో ఒక లవ్ అనేది ఒక చిన్న అట్రాక్షన్ వల్ల ఒక లవ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ మూవీ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమన్నా అనుకున్నారా? సో యాక్చువల్గా ఏంటంటే మనం అనుకుంటుంటాం చాలా ప్రాసెస్ జరుగుతున్నాయి అంటే ఒక మూవీ ఆల్రెడీ ఉంది. బట్ ముందే అనౌన్స్ చేయడానికంటే మన మూవీ అయిపోయిన తర్వాత డెఫినెట్లీగా మీ అందరి సమక్షంలో ఒక ప్రెస్ మీట్ ద్వారా నేను అనౌన్స్ చేస్తాను. మీ నెగిటివ్ ప్లేస్ గురించి ఒకసారి చెప్తారా? నాది వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్ రాయదుర్గం నెగిటివ్ ప్లేస్. సో ఎక్కువ నేను ఉండేదంతా హైదరాబాద్లో ఉంటాను. సో పుట్టడం పెరగడం దాకా అక్కడే, మళ్ళీ నా జీవితం సంబంధించి నా సినీ ప్రయాణం మొత్తం అంతా హైదరాబాద్. ఏంటి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ అనంతపురం, ఇక్కడ ధర్మవరం, లేకపోతే ఇక్కడ కదిరి, లేకపోతే ఇక్కడ మదనపల్లి, ఇక్కడ చిత్తూరు, అనంతపురం ఈ రాయలసీమలో చేస్తున్నాను అనుకోవచ్చు. కేవలం రాయలసీమ సబ్జెక్ట్ కాబట్టి మన రాయలసీమలో మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి ఆర్టిస్టులు ఉన్నారు,